అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. దుర్గమ్మ గుడిలో లడ్డూపై బయటపడ్డ సంచలన వార్త. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడకంపై హిందువులు, ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న వేళ విజయవాడలో దుర్గమ్మ లడ్డూ తయారీలో కూడా లోపాలు ఉన్నట్టు బయటపడ్డాయి. దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వినియోగించే జీడిపప్పు ప్యాకెట్లపై లేబుల్స్ కనిపించడం లేదని తనిఖీల్లో వెల్లడించింది. దుర్గమ్మ లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయి. కాంట్రాక్టర్లు నాసిరకం సరుకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. జీడిపప్పు, ఇతర ప్యాకెట్లపై లేబుల్స్ కనిపించడం లేదు. దీంతో నాణ్యత లేకపోవడంతో 1100 కిలోల కిస్మిస్, అలాగే 700 కేజీల జీడిపప్పును అధికారులు తిప్పి పంపించారు. జీడిపప్పు, కిస్మిస్ నాణ్యతకు తిలోదకాలు అద్దినట్లుగా స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యి, బెల్లం, శనగపప్పు నమూనాలను కూడా పరీక్షించేందుకు హైదరాబాద్కు పంపినట్లు తెలుస్తుంది. ల్యాబ్ రిపోర్ట్ రావడానికి 14 రోజుల సమయం పడుతుందని సమాచారం. అమ్మవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఎక్కువగా జీడిపప్పు, కిస్మిస్ను ఉపయోగిస్తుంటారు. అయితే లడ్డూ నాణ్యతపై భక్తులు సందేహం వ్యక్తం చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.